హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్. నేను మీ రాకీ విత్ జాకీ. వైరల్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. రాకీ భాయ్, రాత్రి నుంచి ఒకటే వాన పట్టింది, తడమని కూడా తడుస్తాయి. అబ్బా అయ్యో రామా, రాత్రి నుంచి ఒకటే వాన. దవాఖానా పోదామంటే కూడా అయితలేదు. నీ అమ్మ మళ్ళీ ఈ వర్షానికి పోతే మళ్ళీ 4 రోజులు వండేటట్టున్నా. अब किधर है भाई మై డియర్ ఫ్రెండ్ రాకీ? చలి ఏం చలిరా బాబు, ఈ జ్వరము సర్ది, ఈ సర్ది జ్వరం మాత్రం రావద్దు నాయనా. ఈ వానలు ఏడికి పోకుర్రో, మీకు దండం పెడతా. ఏరా ఇంకా నిద్రపోతున్నావా? అంతేలే, తెల్లారులు రీల్స్ చూస్తూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది? ఇప్పుడేమో పొద్దుగాల పూట పడుకుంటావు. అబ్బా ఏందన్నా నీ లొల్లి, పొద్దుగాలే నిద్ర కూడా పోనీయవా? చలి జ్వరం వచ్చి నేను చస్తుంటే ఏందే పొద్దున్న నీ లొల్లి? అబ్బా, ప్రపంచంలో ఎవరికి లేని బాధలన్నీ నీకే ఉన్నాయి. కరెక్టే మరి. పెళ్ళం పిల్లలు సంసారం అన్ని బాధలు నీకే. ఇవన్నీ సోది ఆపేసి ఫస్ట్ వెళ్ళి న్యూస్ ఏదన్నా ఉంటే తీసుకురాపో. కూర్చున్న కాన్నే బాగా పని చెప్పనీక మనగాడివే, బయట పోయి చూస్తే తెలుస్తుంది జర మజాక్ చేస్తున్నావు. ఎట్లుంది ప్రాంతం అనేది. రేయ్, ఫస్ట్ నువ్వు ఆ తలకి గొడది, చూడ్డానికి దరిద్రంగా ఉంది. ఏదో అమ్మాయి బాలెంతలాగా ఈ వానల పట్టుకొని ఏడి బొమ్మంటూ ఏడదెమ్మంటూ న్యూస్ ఏంది నీ బాధ నాకు అర్థం కాదు. ఒరేయ్, నువ్వు న్యూస్ తేకపోతే నాకు కూడా ఇక్కడ ఏం పని లేదు. ఇద్దరం కలిసి దుప్పటి కప్పుకొని పడుకోవాల్సిందే. అన్నా నీకు దండం పెడితేనే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు రాత్రి అంతా ఫుల్ చలిజరమే. ఇగో చూడు, ఇగో రాత్రి ఆ వానలుగా కింద పడి ఆ కాలువలో కొట్టుకోపోతే ఇగో మోకాలంతా షిప్పలంతా కొట్టుకోపోయినాయి, మొగ షిప్పలన్నీ కొట్టుకోపోయినాయి. ఒక 4 రోజులు నన్ను జర డిస్టర్బ్ చేయకే, నేను వండుకుంటా. అదేంట్రా, నిన్న సాయంత్రం పోయేటప్పుడు బాగానే ఉన్నావుగా, దెబ్బలు తలిగా అంటావేంటి? అవునే, నిన్న బయటికి పోయేటప్పుడు నువ్వు నేను సాయ తాగినాం కదా, నువ్వు సాయ తాగట్టు పోయినావా, నేను ఇట్లా సైకిల్ తీసుకొని బయటకు వచ్చిందో లేదో, ఫుల్ వాన. ఆ వానలో వేసుకొని ఆ మూరల కింద పడ్డా, ఆ కాలువలో కొట్టుకొని పోయిందే. ఒరేయ్, ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్ చూసుకొని ఆగిపోవాలి కదా, మరి ఎందుకు వెళ్ళావు? అదే చేసిన మరి, గంటన్నర ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఆ షట్టర్ల ముంగనే కూర్చున్నా, నెట్ అయిపోయేదాకా. ఇక తగ్గదు అగ తగ్గదు, గంటన్నర పట్టింది. ఒరేయ్, నువ్వు ఫోన్ చూడడానికి తప్ప దేనికి పనికిరావు. ఇదంతా ఆపు కానీ అసలు విషయం ఏందో ముగిచ్చు. టీవీ సీరియల్ లాగా లాగ్ చేయకు. సరే పో, వినకుండా పోతివి. సరే అలిగింది చాలు కానీ విషయం ఏంటో చెప్పరా. మరి అందుకే మొత్తం వినదాకా ఆగాలంటారు. అవును, ఏడదాకా చెప్పిన నేను? నెట్ అయిపోయేదాకా చెప్పావు. నెట్ అయిపోయింది అన్న. ఇక నెట్ అయిపోయింది అని చెప్పి వాన కూడా చూసిన, జర తగ్గినట్టు అనిపించింది. సరే అతి అని చెప్పి సైకిల్ తీసుకొని జర మెల్లగా తొక్కుకుంటా మా గల్లికి ఇట్లా మళ్ళీండో లేదు, ఆడ గుంతున్నది, గుంత మీద మనవే నేను చూడలే, దాంట్లో దుడుక్కుమని పడ్డా. ఒరేయ్, అసలు చూసుకోవాలి కదరా, వరదలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య, ఎక్కడ చూసినా ఇవే న్యూస్. అసలు ఎలా బయటపడ్డావురా? ఆడికే వస్తున్నా అన్న, కుట్టుకుంటూ పోతున్నా కదా, మా ఇంటి ముంగడ జర్ర ఇట్లా పోయినో లేదో అన్న, ఆడ దేవతల్లాగా 2 ఆడోళ్ళు కుండపోత వర్షం పడుతుంటే కూడా ముచ్చట్లు పెడుతురే. వామ్మ కొడుక, వాళ్ళు గుంజి గడ్డకేసిరన్న. ఒరే, నిజంగా అదృష్టం రా, ఏ దేవుడు కాపాడాడో కానీ, లేకపోతే నీ గతి ఏంటి? ఏహే, దేవుడు కాదు, దేవతలు కాపాడిరు. వామ్మ, వాళ్ళు లేకపోతే చచ్చిపోతుంటే నేను. తల్లు లేడున్నారు కానీ అలా కడుపు చల్లగా ఉండా. అయినా మనది కూడా తప్పేరా, అంత వరదలో కనీసం చూసుకొని వెళ్ళాలి కదా నువ్వు. అవునన్నా, అంత మాదే తప్పు. రోడ్ల మీద గుంతలు ఉన్నాయా, మాన్యువాళ్ళు ఉన్నాయా, ఇవన్నీ ఎవరు చూడాలి? జనాలు చూడాలా? సర్కారు ఏం చేస్తుంది? ఆ మాన్యువాల్ ముయ్యాలి, అవి ముయ్యాలని ఏం లేదా? ఎటు పోయి మా మీద పడతారు, మాదే తప్పు అంటారు, మేమే పోయి పడ్డామంటారు.
సర్కారు ఏమో పట్టించుకోదు. సర్కారు ఏం చేయాలి? ఇవన్నీ మూపియాలని తెలియదా? అధికారులను ఏమన్నా అడుగుదామంటే వర్షాకాలం కదా గుంతలు పడతాయి, మీరే చూసుకొని పోవాలి కానీ అంటారు. ఏం చేస్తాం? గుంతలు పడితే మనుషులు చావాలా? ఏందన్న అసలు? గుంతలు పడ్డాక మనిషి చచ్చినాక వచ్చి అడవుడి చేసుడు కాదే. గుంతలు పడక ముందే గుంతలు మూసుకునేయా లేవని చూడాలి. అయినా ఈ వర్షాకాలము హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయిరా. జ్వరాలు, జలుబులు చాలా వస్తాయి. కొద్దిగా చూసుకొని ఉండాలి మనం. అట్లనే అయిందన్న. నేను దెబ్బకు సలిజరం పట్టింది. పెయిన్ నిండా దెబ్బలే. వస్తేనేమో ఒకటే వస్తుంది, రాకపోతేనేమో మనుషులు తెచ్చేదాకా రాదు. ఇదో లొల్లైపోయిందన్న వానతోని. కాసేపు ఏమో ఎండ వస్తుంది, కాసేపు వాన వస్తుంది. అర్రే ఇప్పటిదాకా ఎండ వచ్చినట్టు అనిపించింది. ఒక మళ్ళీ కుండపోత వాన పడుతుంది. ఒరే మరి హాస్పిటల్కి వెళ్ళలేదా నువ్వు? పోయినా ఆ గవర్నమెంట్ దవాఖానకు పోయినా ఒకటే లైను. ఆ లైన్ చూసి భయం అయ్యి ఈ అమ్మాయి ఇదంతా వద్దుగాని అని చెప్పి మా గల్లి ఆర్ఎంపీ డాక్టర్ ఉండే ఒకటి 50 రూపాయలకి వంతో చూపించుకొచ్చి ఇగో ఇట్లా మూలకు పడ్డా. సరేరా, రెస్ట్ తీసుకో. ఏం చేస్తాం, ఇవాళ కూడా న్యూస్ లేనట్టేగా మనకు. అంటే నా బాధ న్యూస్ లాగా కనబడతలేదా? ఏమే టిఫిన్ పెట్టుకో అనుకుంటా. అబ్బా అబ్బా వస్తున్నావే. ఏమే వస్తున్నావా లేదా? ఇదొకటి సీరియల్ వస్తే మొగుడు చచ్చిందా బతికిందా కూడా చూడదు. వచ్చాయ్ బాబ్బా ఈడి జ్వరమేమో కానీ రాత్రి నుంచి నా సావుకు వచ్చింది. ఏమొచ్చింది నీకు? పోయే కాలమా? రాత్రి నుంచి సంపుకు తింటున్నావు. ఇప్పటి వరకు ఉప్మా తిన్నావు, బెడ్ తిన్నావు, పాలు తాగినావు, టిఫిన్ చేసావు. ఇంకేం కావాలి చెప్పు? ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదే, ఆ పక్కింటి ఏమన్నా ఒకసారి తోలుకురాపు. ఏంది? అదేనే ఓసారి పిలుచుకొస్తే థ్యాంక్స్ చెప్తా. రాత్రి నన్ను కాపాడింది కదా, కొద్దిగా థ్యాంక్స్ చెప్దామని. అవునా? ఇప్పుడు ఆమె లేదులే, వాళ్ళ మొగుడు ఉన్నాడు. నీ బదులు నేను చెప్తానులే ఆ థ్యాంక్స్ ఏదో. దీని కడుపు మాడ. కనీసం వాళ్ళకి థ్యాంక్స్ చెప్దామన్నా కూడా చెప్పనిచ్చేటట్లేదు. ఈ కుళ్ళుబోతు మొక్కంది ఏడవాళ్ళు ఏడవుతారు అని కుళ్ళుకుంటుంది. ఇదండి ఇవాళ న్యూస్. ఈ మధ్య వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి రోడ్లపైన. ఎక్కడ మాన్యువల్ ఉంటున్నాయి ఏమో తెలియదు. కాబట్టి మనమే కాపాడుకోవాలి. ఏ హోల్లో పడితే ఏమవుతుందో తెలియదు. ఈ మధ్య ఎక్కడ చూసినా వరదల్లో కొట్టుకుపోయేదే కనబడుతున్నాయి మనకు జనాలు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనమే కాపాడుకోవాలి. సో ఇదండి ఇవాళైతే న్యూస్. మనకు వైరల్ బ్రోస్లో ఎలాంటి కొత్త వార్త వచ్చినా ఫస్ట్ మీకు తెలియజేయడమే మా జాకీ రాకీ గారి పని. ఓకే, ఉంటా మరి.